హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో ఇంతకుముందు మన తెలుగువారి సాంప్రదాయాలైనటువంటి పండుగలు ఎలా జరుపుకోవాలనేది కొన్ని వీడియోలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా పెండ్లి కుమార్తెను నెలలోపు పంపుట మరియు ఆడపిల్లను కాపురానికి పంపుట అనేది మీకు చూపిస్తాను. దానికంటే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే పెండ్లి కుమార్తెను నెలలోపు పంపుట అనేది ఎలాగో చూద్దాం. తెలుపు రంగు డిజైన్ ఉన్న కొత్త చీర తీసుకొని రావాలి. భోజనాలు అయిన తర్వాత ఇంటి మధ్యలో పీట వేసి ఆ పీటపై తూర్పు ముఖంగా కూర్చుండబెట్టి కొత్త చీర ఆమెకు పెట్టాలి. ఆ చీర కట్టుకున్న తర్వాత పీటపై కూర్చుండబెట్టి ఒడిలో 3 ముద్దలు చలిమిడి, పసుపు, కుంకుమ, జాకెట్ వస్త్రములు, తాంబూలము, పండ్లు, పీచుతో ఉన్న కొబ్బరికాయ, పూలు, 5 గుప్పిళ్ళు బియ్యంతో పాటు వడిలో పెట్టాలి. ఈ విధంగా ఈ వేడుకను అనేది జరిపించాలి. తర్వాత ఆడపిల్లను కాపురానికి పంపుట. ఇంట్లో అందరికీ నూతన వస్త్రములు, గలీబులు, కంచము, జాకెట్లు, మేకప్ బాక్సు, టవల్సు, గ్లాసులు, లంగాలు, వెండి సామాన్లు, చేతిగుడ్డలు, వెండి బిందెలు, దుప్పట్లు, బకెట, సూట్ కేసు, కప్పులు, తెరలు, బొట్టు పెట్టెలు, బీరువా, చాకలికి పని మనిషికి చీరలు, అమ్మాయిలకి కావాల్సిన వస్తువులు ఇంకేమైనా ఇవ్వవచ్చు. కొత్త చీర కట్టుకున్న తర్వాత వడిలో వడిబాలు, పసుపు, కుంకుమ, గాజులు, తాంబూలము పెట్టి వడిలో అద్దాలు 5, సబ్బులు 5, పౌడర్ డబ్బాలు 5, దువ్వెనలు 5, బొమ్మలు 5, కుంకుమ భరిణెలు 5, కాటుక కాయలు 5, గంధపు డబ్బాలు 5, షాంపూ సీసాలు 5 మొదలైనవి 9 రకాలుగా పెట్టి వడి నింపవలెను. పసుపు చెంబు చేతికి అందించాలి. కాపురానికి పంపినప్పుడు కంచము ఇవ్వకూడదు. తర్వాత ఎప్పుడైనా ఇవ్వవచ్చును. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో పెండ్లి కూతురు నెలలోపు పంపుట మరియు ఆడపిల్లను కాపురానికి పంపుట ఎలా చేయాలో చూశారు కదా. అలాగే నెక్స్ట్ వీడియోలో పుంసవనం వేడుక ఎలా జరుపుతారో చూద్దాం.